వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సెకండ్ సెమ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సబ్జెక్ట్ అనేది మీకు ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ లెవెల్లో అండ్ మీరు బీటెక్ or డిగ్రీలో కూడా ఈ సబ్జెక్ట్ అనేది కవర్ చేసే ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం 4 యూనిట్స్ అనేది మీకు ప్రీవియస్గా డిగ్రీలో ఏం చదువుకొని ఉంటారో అదే ఉంటుంది. 1 or 2 యూనిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి 7 యూనిట్స్ అనేది ఉంటుంది కదా, మ్యాక్సిమం 6 యూనిట్స్, ఓన్లీ 2 or 3 హార్డ్గా ఉంటాయి. దానికి మించి ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఈజీ, అంత డెప్త్ కూడా ఉండదు. అండ్ మీకు ఈ సబ్జెక్ట్ నోట్స్ కావాలి అనుకుంటే నా దగ్గర ఆల్ 7 యూనిట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ జస్ట్ 69 రూపీస్ ఓన్లీ. ఫోన్ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్లీ సెట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో. దట్ ఫోన్ నెంబర్ ఈజ్ చేంజ్డ్ ఆర్ యూ కెన్ ఫస్ట్ ద మెంబర్స్ కెన్ కంటిన్యూ. పాత వాళ్ళు అయితే ఆ నెంబర్ నుంచి కంటిన్యూ చేసిన ఏం ప్రాబ్లం లేదు. అండ్ బై మిస్టేక్ కొత్త వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ ద న్యూ నెంబర్. అండ్ ఆల్ 4 సబ్జెక్ట్స్ వచ్చేసరికి 229 రూపీస్ అనేది పడుతుంది. అండ్ మీరు ఈచ్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి కొనుక్కుంటే మీకు మోర్ దెన్ 300 అలా అయిపోతుంది. కాబట్టి ఆల్ 4 సబ్జెక్ట్స్ డిస్కౌంట్ పైన మీకు 229 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చాలామంది బయట ఎన్నో వేస్ట్ ఛానల్స్ కానీ ఎంకరేజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ సబ్స్క్రైబ్ చేస్తారు, కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉన్న ఛానల్స్కి అయితే చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ లైక్ కూడా చేస్తారు. అండ్ దానివల్ల మాకు మోటివేషన్ కూడా కొంచెం పోతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. యూస్ఫుల్లీ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ యర్ కాలేజ్ గ్రూప్. ఇట్ విల్ బీ సో ఎఫెక్టివ్ ఫర్ దర్ లెర్నింగ్ పర్పసెస్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. Coming to the first unit is database systems. It consists of mainly 2 concepts. ఒకటి వచ్చేసరికి DBMS ఏదైతే ఈ స్లైడ్లో చూస్తున్నారో, అండ్ నెక్స్ట్ స్లైడ్లో SQL స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్ గురించి ఉంటుంది. ఈ రెండు కూడా మీరు డిగ్రీ లెవెల్లో చదువుకొని ఉంటారు అండ్ ఈ రెండు ఈజీగానే ఉంటుంది. అండ్ ఈ యూనిట్ 1 నుంచి మీకు దాదాపు 30 మార్క్స్ వెయిటేజ్ దాకా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. 15 to 20 మార్క్స్ అయితే ఈ యూనిట్ నుంచి పక్కగా వస్తుంది. అండ్ 30 మార్క్స్ ఇఫ్ యువర్ విష్ 2 లాంగ్ లైన్ ఇచ్చేయచ్చు, లేకపోతే ఒక షార్ట్ 2-3 ఒక లాంగ్ అండ్ 2-3 షార్ట్స్ కింద అయినా ఇవ్వచ్చు. కమింగ్ టు ది డేటాబేస్ సిస్టమ్స్. డేటాబేస్ సిస్టమ్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అండ్ సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఈ బ్లూ టెక్స్ట్లో అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. 3 లెవెల్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చాలాసార్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డేటా ఇండిపెండెన్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఫోర్త్ వన్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఎలాంటివి ఇస్తారు, డిఫైన్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, స్కీమా అండ్ ఇన్స్టెన్స్. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రిలేషనల్ మోడల్కి రిలేషనల్ ఆల్జీబ్రాకి కొంచెం డిఫరెన్స్ ఉంది, చూసి రాయండి. ఇల్లుస్ట్రేట్ ద సేమ్ విత్ సూటబుల్ మోడల్. ఓకే, డయాగ్రామ్స్ అన్ని గీసి మీరు ఇల్లుస్ట్రేట్ అనేది చేయాలి. ఇల్లుస్ట్రేట్ అంటే మీరు డయాగ్రామ్ గీయమన్నా గీయకపోయినా మీరు అనేది డయాగ్రామ్ అనేది గీసేయాలి పెన్సిల్ పెట్టుకొని, సరేనా. సిక్స్త్ వన్ వచ్చేసరికి రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ ఏమేమోనే అవి రాయాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ వై ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ DBMS. ఓకే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కీస్ ఇన్ DBMS. డిఫరెన్స్ కీస్ ఉంటుందిగా, సింగిల్ కీ, ఫారిన్ కీ, మీరు ఎలాగో చదువుంటారు డిగ్రీలో, అండ్ ఇవన్నీ ఈజీగానే ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ది ఫస్ట్ యూనిట్ సెకండ్ పార్ట్ ఈజ్ SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఇన్ ఎగ్జామినేషన్ అండ్ ఇన్ వైల్ ఫేసింగ్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. SQL అనేది చాలా ఇంపార్టెంట్, మీరు రెజ్యూమ్లో అనేసి యాడ్ చేసే వెళ్ళండి. సో ఓకే, వాట్ ఈస్ SQL, ఎక్స్ప్లెయిన్ DDL, DML, DCL, TCL కమాండ్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ SQL అంటారు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కమాండ్స్ అంటే అన్ని రాయాల్సింది వస్తుంది. అదర్వైజ్ దిల్ పర్టికులర్లీ ఆస్క్ ఎనీ వన్ థింగ్, ఎక్స్ప్లెయిన్ DDL అని దాని గురించి మనం ఇన్డెప్త్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ కొన్ని SQL క్వెరీస్ గురించి కూడా రాయమంటారు, ఎలా క్రియేట్ చేస్తారు మీరు టేబుల్స్, అప్డేట్ అండ్ డిలీటింగ్ డేటా. అండ్ బేసిక్ రిట్రైవల్ కొన్ని కమాండ్స్ తెలియాలి కదా, సెలెక్ట్, వేర్, ఆర్డర్ బై, హ్యావింగ్, అలాంటివన్నీ తెలుసుకోండి. అండ్ సెకండ్ వన్, వాట్ ఆర్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్, ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇట్స్ టైప్స్. థర్డ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఏ జాయిన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అండ్ వై ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ SQL అని అడుగుతారు. దీంట్లో వచ్చేసరికి మన డయాగ్రామటికల్ ఫామ్లో టైప్స్ ఆఫ్ జాయిన్స్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ ఉంటుంది కదమ్మా, వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్. అండ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ఎ వ్యూ. ఇట్ ఈస్ లిటిల్ అన్ఇంపార్టెంట్ బట్ ఇట్ ఈస్ ఈజీ మా. ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి దే ఆర్ ఛాన్సెస్ టు కమ్. వాట్ ఈస్ ఎ వ్యూ అండ్ దిల్ టెల్ us to create a view or update and delete. So there are easy only. And fifth one, describe logical connectivities ఆఫ్ SQL గురించి కూడా మనం రాయాలి. అండ్ డిస్కస్ అబౌట్ నెస్టెడ్ క్వెరీస్ అండ్ కొరిలేటెడ్ క్వెరీస్. నెస్టెడ్ క్వెరీస్ కమ్స్ అండర్ అడ్వాన్స్డ్ SQL ఫీచర్స్. నెస్టెడ్ క్వెరీస్ని మనం సబ్ క్వెరీస్ అని అంటాము, ఆర్ నాన్ కొరిలేటెడ్ అని కూడా అంటాము. సో నో కన్ఫ్యూజన్ హియర్. అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కూడా అంటాము. సో సెవెంత్ వన్ వచ్చేసరికి అగ్రిగేట్ ఫంక్షన్స్. ఎయిత్ వన్ వచ్చేసరికి సెట్ ఆపరేషన్. మనం మామూలుగా సెట్ చాప్టర్స్లో మ్యాథ్స్లో ఏంటుంటే మ్యాక్సిమం అదే రాయండి, మ్యాక్సిమం మార్క్స్ వేసేస్తారు. అండ్ కమింగ్ టు ది సెకండ్ యూనిట్ ఈజ్ డేటాబేస్ డిజైన్. ఒక డేటాబేస్ని ఎన్ని రకాలుగా మనం డిజైన్ చేయొచ్చు, ఎలాంటి డయాగ్రామ్స్ గీయచ్చు, ER మోడల్ అని ఉంటుంది,
ER మోడల్ అని ఉంటుంది, కానీ మీకు ఆ సిలబస్లో లేదు కాబట్టి. సో ఐ విల్ టెల్ వాట్ ఆర్ నెసెసరీ ఫర్ దిస్ ఎగ్జామ్ పర్పస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ లాజికల్ అండ్ ఫిజికల్ డిజైన్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ER మోడల్, వై ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ ఇట్స్ ఫీచర్స్ విత్ ఎగ్జాంపుల్ అని అడుగుతారమ్మా. ER మోడల్ వచ్చేసరికి దే విల్ ఆస్క్ యూ అబౌట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ER మోడల్. అప్పుడు వచ్చేసరికి మన డయాగ్రామెటికల్ వేలో ఎంటిటీ, అట్రిబ్యూట్, రిలేషన్షిప్ని రాయాలి. అండ్ ER డయాగ్రామ్ నోటేషన్స్ కూడా అన్నీ ఇంక్లూడ్ అయ్యి రాస్తేనే దే విల్ గివ్ యూ ఫుల్ మార్క్స్, అదర్వైజ్ దే విల్ నాట్ గివ్ యూ ఫుల్ మార్క్స్. ఓకే. థర్డ్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ. 2 marks question it can come. And another question for 2 marks also I am telling what are different types of attributes. Okay, attributes lo types. Fourth one వచ్చేసరికి functional dependencies. And fifth one is an important question from your degree onwards. What is normalization, and explain 1F, 2F, 3F, BCNF and 4NF normal forms. దాని యొక్క టైప్స్ని డిస్క్రైబ్ చేయమంటారు. 1F to 4F మధ్యలో BCF అండ్ 3NFకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అని కూడా ఒక ఇయర్లో అడగడం జరిగింది. దానికైతే ఇండెప్త్గా రాయాల్సింది వస్తుంది. సో యూ హ్యావ్ టు. సెవెంత్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ స్కీమా రిఫైన్మెంట్. సో ఈ చాప్టర్లో కొంచెం తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దిస్ యూనిట్ ఆల్సో ఈజ్ అన్ ఇంపార్టెంట్ యూనిట్. మేక్ షూర్ యూ ప్రిపేర్ దిస్ యూనిట్ వెల్. ఓకే. Coming to the third unit is database application design and development. Okay. First question in this is difference between embedded SQL and dynamic SQL. It is an important question and separate kuda adutaru. Define embedded SQL and dynamic SQL and write its features, advantages and disadvantages with a diagrammatical illustration. అలాగనేది అడుగుతారు కాబట్టి మీరు ఎలాగో ప్రిపేర్ అయినా ఈ క్వశ్చన్ అనేది రాయాలి నీట్గా. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ కర్సర్ అండ్ ఇట్స్ లైఫ్ సైకిల్, ఎక్స్ప్లెయిన్ స్టోర్ ప్రొసీజర్స్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కర్సర్స్ గురించి అయితే చాలాసార్లు అడుగుతున్నాడమ్మా. కర్సర్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అనేది అడగకపోతే థర్డ్ క్వశ్చన్ అనేది పక్క పడిపోద్ది. ఒకవేళ థర్డ్ క్వశ్చన్ అనేది పక్క పడితే మిగతా 2 క్వశ్చన్లు పడదు. అది ఈ యూనిట్లో ఉన్న చిన్న ట్విస్ట్. సో వాట్ ఈస్ JDBC, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జావా డేటాబేస్ కనెక్టివిటీ డ్రైవర్స్. ఈ టాపిక్ వచ్చేసరికి మనం ఫస్ట్ సెమ్ జావాలో చదివాం, ఈ సెమ్ DBMSలో కూడా ఉంది, ఈ సెమ్లో వెబ్ టెక్నాలజీస్లో కూడా ఉంది. ఈ క్వశ్చన్ చదివితే మీకు వెబ్ టెక్నాలజీస్లో కూడా అయిపోద్ది. దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే. ఫోర్త్ వన్ వచ్చేసరికి సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్ ఇన్ SQL. ఎలా సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేస్తుంది SQLని, SQLలో ఉన్న చిన్న చిన్న డిసడ్వాంటేజెస్, దాని యొక్క ఆథరైజేషన్ అన్నీ ఉంటాయి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇంటర్నెట్ అప్లికేషన్ ఇన్ SQL. ఈ టాపిక్స్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ కాబట్టి మీరు మా దగ్గర నోట్స్ అనేది బై చేసుకోండి. బయట మీరు రిఫరెన్స్ బుక్స్లో కూడా చాలా టఫ్గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఇట్, బికాస్ దీస్ టాపిక్స్కి నేనే కొంచెం తడబడ్డాను ప్రిపేర్ చేయడానికి, కానీ ఎలాగోకలాగా అయిపోయింది. ఇట్ బికేమ్ లేట్ బికాస్ ఆఫ్ యువర్ అడ్వాన్స్డ్ డెప్త్ సిలబస్. సో ఓకే, మీ కాలేజెస్లో కూడా కొన్ని అయి ఉండకపోవచ్చు. సో అవన్నీ పక్కన పెట్టేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం చదువుకోండి. ఫస్ట్ సెమ్లో మీకు ఎలాగైతే హెల్ప్ అయిందో సెకండ్ సెమ్ ఆల్సో ఇట్ విల్ రిపీట్ ది సేమ్. ఓకే. కమింగ్ టు ది ఫోర్త్ యూనిట్ ఈస్ క్వెరీ ఎవాల్యుయేషన్. ఈ 3 క్వశ్చన్స్ ఉండకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఈ 3 క్వశ్చన్స్లో మినిమం 2 క్వశ్చన్స్ అనేది ఎవ్రీ ఇయర్ పడుతుంది. మ్యాక్సిమం ఈ 3 పడిపోతుంది. సో ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళండి. ఎలా వచ్చినా ఆన్సర్ చేసే విధంగానే ఉండండి. మ్యాక్సిమం వాట్ ఈస్ క్వెరీ ప్రాసెసింగ్, క్వెరీ ఆప్టిమైజేషన్, టర్నింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ క్వెరీ, ఇలాగైతే అడుగుతారు కాబట్టి 3 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మేక్ షూర్ యూ స్టడీ దిస్ క్వశ్చన్. కమింగ్ టు ది యూనిట్ 5 ఈస్ డేటాబేస్ ఆర్కిటెక్చర్స్. దీంట్లో మనకి పెన్సిల్, ఎరేజర్, స్కేల్ పని అయితే చాలా ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి మీరు డయాగ్రామెటికల్గా ఆన్సర్ చేయాల్సిందే, లేకపోతే మీకు రూపాయి ఇవ్వరు ఎగ్జామ్ ఎవాల్యుయేట్ చేసినాడు. ఆర్కిటెక్చర్ అనగానే మనం ఆర్కిటెక్చర్ని ఇల్లుస్ట్రేట్ అనేది చేయాలి, వాళ్ళు అడిగినా అడగకపోయినా. పెన్సిల్, ఎరేజర్ పెట్టుకుని రెడీగా ఉండండి ఈ యూనిట్కి అయితే. వాట్ ఈస్ సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్, ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ప్రతిదీ మీరు ఇలాగే చదవాలి. ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇదైతే కామన్గా ఉండాలి మీరు ఏం చదివినా. ఓకే, అందుకని నేను ప్రతిదీనికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది ఇవ్వలేదు, కానీ ప్రతిదాన్ని చదవాలి మీరు. ఎక్స్ప్లెయిన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. బ్లూ టెక్స్ట్లో ఉన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ యూ. దిస్ ఆల్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దట్ ఆర్ రిపీటెడ్లీ ఆస్కింగ్. థర్డ్ వన్ వచ్చేసరికి సర్వర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ టైప్స్. ఓకే. ఫోర్త్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్. ప్యారలల్కి డిస్ట్రిబ్యూటర్కి డిఫరెన్స్ ఉండాలి, దీన్ని మనం డయాగ్రామెటిక్గా కూడా రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ కమింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5th and 7th చాలాసార్లు అడిగాడు. 5th and 7th ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేసెస్ గురించి డీటెయిల్గా నోట్ రాయమంటాడు. అండ్ 7th వన్ క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ సిస్టమ్ అండ్ ఇట్స్ టైప్స్. దీని గురించి కూడా చాలాసార్లు అడుగుతున్నాడమ్మా. సో మేక్ షూర్ దట్ యూ డోంట్ లీవ్ 5th and 7th క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్ అండ్ ప్రిపేర్ ది అదర్ క్వశ్చన్స్ ఆల్సో ఫర్ సేఫ్ సైడ్. అండ్ 6th క్వశ్చన్ చాలా తక్కువ సార్లు అడిగాడు, కానీ గెట్ ప్రిపేర్డ్. రైట్ అడ్వాన్స్డ్ డేటా టైప్స్
ఇన్ డేటాబేసెస్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి క్వశ్చన్ చూస్తే. సో కమింగ్ టు యూనిట్ 6 ఈస్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. 5th 6th యూనిట్ మనం కొత్తగా ఉంది కదా, మీరు డిగ్రీలో చదువుంటారు 4th యూనిట్ నుంచి 4, 5, 6. దాంట్లో 4 ఈజీయే, ఒక 5 minutesలో అయిపోద్ది. 5 and 6 ఆర్ లిటిల్ బిట్ న్యూ టు యూ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈజీ యూనిట్, నాట్ ఏ డిఫికల్ట్ యూనిట్ లైక్ అదర్స్. అండ్ ట్రాన్సాక్షన్ కొంచెం మీకు బిట్ డిఫికల్ట్గా ఉండొచ్చు. లాస్ట్కి వచ్చేసరికి వాట్ ఈస్ వాట్ అనేది ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ట్రాన్సాక్షన్, ఎక్స్ప్లెయిన్ యాసిడ్ ప్రాపర్టీస్ విత్ ఎగ్జాంపుల్. ట్రాన్సాక్షన్ అంటే దాని యొక్క డయాగ్రామ్స్ కూడా నేను చెప్పాను కదా, ఈ యూనిట్లో కూడా డయాగ్రామ్స్ అనేది ఎక్కువే ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఇట్. ఓకే, యాసిడ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ ఉంటాయి కదా, ఆ 5 గురించి ఇన్డెప్త్గా రాయాలి. అండ్ స్టేట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్, స్టేట్స్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ విత్ ఏ డయాగ్రామ్ అనేది స్టేట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అడిగినా అడగకపోయినా ఇట్స్ కంపల్సరీ అండ్ ఇట్ క్యారీస్ 2 marks ఫర్ ఇట్. ఓకే, దీంట్లో కొన్ని స్టేట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ టైమ్ స్టాప్ బేస్డ్ కాన్కరెన్సీ కంట్రోల్ మెకానిజం. ఫర్ దిస్ ఫస్ట్ అనేది మనం డిఫైన్ చేస్తాం, దాని తర్వాత కొన్ని రూల్స్ అనేది ఉంటాయి ఈ ఆపరేషన్స్కి, దాని గురించి మనం రాస్తాం. ఈ మెకానిజం వచ్చేసరికి అంత క్వశ్చన్ కొత్తగా ఉన్నా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ 4th వన్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ డేటాబేస్ రికవరీ. డేటాబేస్ని ఎలా రికవర్ చేస్తాం, ఎలా రిట్రీవ్ చేస్తాం, దీంట్లో టైప్స్ ఆఫ్ ఫెయిలియర్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు రైట్ ఇట్ కన్ఫర్మ్. ఈ క్వశ్చన్ అనేది అడుగుతాయి. ఓకే, 5th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ షాడో పేజింగ్. వాట్ ఈస్ షాడో పేజింగ్ అండ్ చెక్ పాయింటింగ్ కాన్కరెన్సీ కంట్రోల్. దీంట్లో వచ్చేసరికి మనం డయాగ్రామెటికల్ వేగా పక్కా రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే ఒక డయాగ్రామ్ ఉంటుంది. మీరు ఇఫ్ యూ బై నోట్స్ ఇట్ విల్ బీ వెరీ క్లియర్ ద డయాగ్రామ్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. అండ్ చెక్ పాయింటింగ్ వచ్చేసరికి అక్కడ అనేది డయాగ్రామ్ అనేది అవసరం లేదు, దానికి చాలా షార్ట్గా ఉంటుంది. షాడో పేజింగ్ అనేది ఇంపార్టెంట్ టెక్నిక్ అమ్మ. అండ్ 6th వన్, అడ్వాన్స్డ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ టైప్స్ ఉంటాయి, 5 types. ఆ 5 types అనేది మనం రాయాలి. ఫ్లాట్ ట్రాన్సాక్షన్స్ అని, నెస్టెడ్ ట్రాన్సాక్షన్స్, డిస్ట్రిబ్యూటెడ్, లాంగ్ డ్యూరేషన్ అండ్ ఇంకోటి ఏదో ఉంటుంది, నాకు గుర్తులేదు సరిగ్గా. అండ్ 7th క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ డెడ్ లాక్, హౌ ఇట్ ఈస్ డిటెక్టెడ్ అండ్ ప్రివెంటెడ్ ఇన్ DBMS. చాలామందికి డౌట్ వచ్చిండొచ్చు, ఇది OSలో కదా ఉంటుంది డెడ్ లాక్ టాపిక్ అనేది. మీకు ఉన్నది అడ్వాన్స్డ్ DBMS కాబట్టి ఇక్కడ కూడా డెడ్ లాక్ అనేది ఉంటుంది. డెడ్ లాక్ ఇన్ DBMS, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ ఇట్ ఈస్ హ్యాండిల్డ్ ఇన్ DBMS. దీనికి ఏ రిసోర్స్ అంటే స్టక్ అవుతుందని ఇక్కడ డెడ్ లాక్ అంటే, ఆ డెడ్ లాక్ కాన్సెప్ట్ వస్తేనే ఇక్కడ డెడ్ లాక్ అనేది మనకి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, కానీ చాలా ఎక్కువసార్లు ఇవ్వలేదు. ఫస్ట్ 5 questions అనేది క్విట్ అయితే ఈ 7th డెడ్ లాక్ అనేది వస్తుంది మీ పేపర్లో. కమింగ్ టు ది 7th యూనిట్ ఈస్ కేస్ స్టడీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఇట్ మే బీ PostgreSQL అండ్ ఇట్స్ ఫీచర్స్ గురించి రాయమంటారు. PostgreSQL ఫీచర్స్ అనేది 2-3 times అనేది అడిగాడు. అండ్ సెకండ్ వన్, Oracle డేటాబేసెస్. ఇవన్నిటి ఫీచర్స్ అనేది కామన్గా చదువుకోండి. ఫీచర్స్ అనేది చదువుకుంటే చాలు. దీంట్లో 4 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి PostgreSQL, Oracle, IBM డేటాబేస్ 2, Microsoft SQL సర్వర్. దాంట్లో టైప్స్ ఉంటాయి మైక్రోసాఫ్ట్ దగ్గర, మిగతా దగ్గర మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ 4 అనేది అడుగుతారు. రైట్ షార్ట్ నోట్ అబౌట్ 8th క్వశ్చన్లో ఉంటుంది కదా, దే విల్ ఆస్క్ అబౌట్ దిస్ యూనిట్. సో దట్స్ ఆల్ అబౌట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆల్ 7 units. 7 unitsలో వచ్చేసరికి you will find difficulty from 5th unit, 6th, 7th. 7th is a bit easy and 3rd is a bit difficult. Third and query evaluation, it is also a new topic, but it is an easy topic only. So make sure that you plan in a good way and structured way. Prepare well for the examination. It has been held on 19th, I think, database management systems. I don't remember it properly. And for notes, you contact me for this number. Old number మీరు ఫాలో అవుతే ఆ నెంబర్కి కాంటాక్ట్ అనేది, కొత్త నెంబర్ అనేది అవసరం లేదు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, ప్రిపేర్ వెల్ అండ్ సబ్స్క్రైబ్ టు ADK స్టడీస్. అండ్ మీకు నోట్స్ ఎందుకు కావాలి అని నేను అంటున్నానంటే, మీ ఫ్రెండ్స్తో కూడా కొలాబరేట్ అయ్యి యూ కెన్ బై ఇట్, బికాస్ DBMSలో కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ మీరు రిఫరెన్స్ బుక్స్ తీసుకున్నారనుకో చాలా ఎక్కువ ఉంటాయి, మీకు అర్థం కాదు కదా. ఫర్ షార్ట్ అండ్ స్వీట్ నోట్స్ విత్ డయాగ్రామెటికల్ వే, కాంటాక్ట్ దిస్ నంబర్ 9550999327. పేమెంట్ అయిన వెంటనే మీకు నోట్స్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది.